హాయ్ ఆల్, ఇదైతే మా హర్షిత ఫంక్షన్ అప్పుడు రోజు వీడియో అండి. ఈ వీడియోలో నీకు మా చుట్టాలలో కొంతమందిని మీకు చూపిస్తానండి. మార్నింగ్ అయితే వంటలన్నీ బయటకి ఇచ్చేసారు, బూర్లు అయితే ఇంట్లో చేశారండి, పులిహోర కూడా. ఫస్ట్ అయితే సన్నజాజులతో పెట్టి చూసాము, కానీ అంత బాగాలేదనిపించింది. తర్వాత కనకాంబరాలతో ఇలా ట్రై చేసాము వచ్చినట్టు. అండ్ మా హర్షిత లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర స్టైల్లో, అది మన భీమవరం వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ పద్ధతులు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. ఆన్మ ప్రకారం ఇన్ని రోజులని ఉంటుంది కదండి. తర్వాత పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి అందరి చేత అక్షింతలు వేయిస్తారండి. తర్వాత అక్షింతలు వేయించాక కుటుంబ సభ్యులందరూ అక్షింతలు వేసాక పెళ్లి కూతుర్ని కిందకి తీసుకెళ్ళి పేరెంట్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తారు. అది కూడా కొంచెం ప్రాసెస్లో పెట్టిస్తారు. ఈయన శ్రీనన్నయ్య గారు, ఆవిడ మా నాగోదన్ గారు. వీళ్ళిద్దరూ హర్షిత మదర్ అండ్ ఫాదర్. తర్వాత 1 by 1 హర్షితాలు పెద్దనాన్నలు అందరు అక్షింతలు వేశారండి. తర్వాత వాళ్ళ చిన్నాన్నలు కూడా వేశారు. నేను అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇండివిజువల్గా. వీళ్ళైతే హర్షితాలు పెద్దనాన్న గారు వాళ్ళండి. వీళ్ళైతే తెలుసు కదా, మన వీడియోలో ఎప్పుడు ఉంటారు. మా కుమారత్తయ్య గారు, మొన్న మావయ్య గారు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్. ఈయన మా అన్నయ్య గారు. మా వదిన గారు హైదరాబాద్లో ఉన్నారు, సో రాలేదు. మా అన్నయ్య గారు సింగిల్గా దిగారు ఫోటో. వీళ్ళు హర్షితాల బాబాయ్ పిన్ని. ఈయన మా పెద్ద మావయ్య గారు, పెద్ద అత్తయ్య గారు. ఫోటో బాగా తీయని చెప్తున్నారు, యూట్యూబ్లో పెట్టేస్తావు కదా ఎలాగో నేను అంటున్నారు. మా మావయ్య గారు ఏదైనా సరే చాలా సరదాగా తీసుకుంటారండి. అండ్ 1 by 1 అందరూ వేస్తున్నారు అక్షింతలు. చిన్నమ్మమ్మ. వీళ్ళు హర్షిత బాబాయ్ అండ్ పిన్ని. అండ్ నెక్స్ట్ హర్షితాలు పెద్దనాన్న గారు ఇద్దరు కూడా వేస్తున్నారండి అక్షింతలు. అండ్ నేను అండ్ మా శ్రీవారు కూడా వేసాము. హర్షితకి తన మావయ్య అవుతారండి, నేను అత్తయ్య అవుతాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా వేశారండి. తర్వాత తిన మా తోటికోళ్ళండి. ఆయన మా బావగారు, హర్షితకి సొంత మేనత్త మేనమావ అండి. తర్వాత హర్షితాల నాన్నమ్మ గారు కూడా వేశారు. వీళ్ళేమో లావణ్య అత్తయ్య గారు, దేవత్తయ్య గారు. మా మనత్తయ్య గారు మిస్ అయ్యారు. అండ్ నెక్స్ట్ 1 by 1 వేస్తున్నారండి. మా బేబత్తయ్య గారు, మా అత్తయ్య గారు వేశారు. నెక్స్ట్ ఏమో మా పెద్ద అత్తయ్య గారు, మా చిన్న అత్తయ్య గారు వేశారు. వీళ్ళు మా అత్తగారు అలా 5 అక్క చెల్లెళ్ళండి. మా పెద్ద అత్తయ్య గారు, మా మావయ్య గారు కూడా అక్షింతలు వేశారండి. 1 by 1 అందరూ వేసేసారు. అక్కడ పక్కన నుంచి మా దుర్గత్తయ్య గారు, మా హర్షితకి సొంత మేనత్త అండి. ఇది అక్క చెల్లెలు స్క్వాడ్. ఏ ఫంక్షన్లో అయినా సరే ఒక ఫోటో, అక్కలతోటి చెల్లెలతోటి ఒక ఫోటో
తమ్ముడు లేదా అన్నయ్యలతోటి ఉంటుంది. ఇది కామన్. మా ఫంక్షన్ అప్పుడు మేము మా అన్నయ్య 6గురికి ఒకే పోజ్లో దిగాడు. అది గుర్తుంచుకుని నేను మా కార్తిక్ని చాలా బతిమాలి లాస్ట్కి తీయించాను ఆ ఫోటో. మీకు లాస్ట్లో వస్తుంది చూడండి. ఈవిడే హర్షితకి సొంత మేనత్త అండి, దుర్గత్తయ్య గారు. నాకు వీళ్ళేమో హర్షిత పెద్దమ్మలు అండ్ చిన్నమ్మలు అందరూ కలిపి నుంచుని దిగారు ఫోటో. హర్షిత వాళ్ళ అక్క అండ్ వాళ్ళ తోటికోడలు అందరూ కలిపి ఒకేలాగా రెడీ అయ్యారండి. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ అక్షంతలు వేశారు. హర్షిత వాళ్ళ అక్క అండి, తిను పెద్దనాన్నగారు అమ్మాయి. హర్షిత చెప్తుంది చూడండి, కార్తిక్ని రమ్మనంతా అని, రావట్లేదు. నెక్స్ట్ అయితే మేము లంచ్ చేసేసి మళ్ళీ ఫొటోస్ తీసుకుంటాం. ఇదేనండి బ్రదర్ ఫోజు. మా అన్నయ్య అయితే మాకు కూడా 6గురికి అలాగే దిగేవాడు. నేను ఆ ఫోజు గుర్తుంచుకుని ప్రత్యేకించి తీద్దామంటే అస్సలు దొరికాడంటే పారిపోతూనే ఉన్నాడు. పెళ్లి కూతురుతోటి ఇలా ఆకులో వడ్డించమన్నారండి. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు వాటిని. అన్నిటికీ పెట్టాక మెయిన్ ఫ్రెండ్ బొమ్మ కదండి, దానికి కూడా పెట్టారు. ఈ డేస్ అన్నిటిలో అదే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. హర్షితకి చెప్తున్నారు, అర్థం అవ్వట్లేదు అనేసి. వాళ్ళు పిన్ని బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా పెట్టాలనేసి. అలా పేరెంటల్ భోజనాలు కూడా అయిపోయాక అందరం కాసేపు కూర్చుని సరదాగా ఫోటోలు గట్రా తీసుకుని వచ్చేసామండి. అండ్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మా భీమవరంలో ఆంధ్ర వాళ్ళ స్టైల్లో ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. బూరెలు, అరిసెలు, అట్లు అలా పెట్టి రిమైనింగ్ వండిన వంటలన్నీ పెడతారండి. అందరూ భోజనం చేసేసి పైకి వచ్చేసామండి. హర్షితను అలా చూసుకుని మా అన్నయ్య గారి ముఖం అయితే 1000 volts బల్బులా అయిపోయిందండి. ఫాదర్స్ ఎవరైనా అంతే కదా, వాళ్ళ పిల్లలను చూసుకునేటప్పటికి అలాగే ఫీల్ అవుతారు. నాకైతే చాలా ముచ్చటేసింది వాళ్ళిద్దరిని చూసుకుని. డాటర్ అండ్ ఫాదర్ కాంబో అయినా సరే, వాళ్ళ రిలేషన్షిప్ అయినా సరే, ఏదైనా అలాగే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.